అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. So right now I am with Samudrakani garu. కాంతా ట్రైలర్ చూస్తున్నప్పుడు నిజంగానే 60 years బ్యాక్ తీసుకెళ్ళిపోయారు. పాదాల భైరవి షూట్ చేసిన కెమెరా అది. అదే అందుకే అలా వచ్చింది. ఎంకేటీ అయ్యా ఆయన గురించే ఈ సినిమా తీస్తున్నారని చెప్పి కూడా వాళ్ళ ఫ్యామిలీ హైకోర్టుకి వెళ్ళింది. చాలా నెగిటివ్ గా చూపిస్తున్నారు ఆయన్ని. ఎవరు డిస్టర్బ్ చేశారు? ఇది వచ్చి ఎవరి బయోపిక్ కాదు. ఫస్ట్ Bro 2 ఎప్పుడు సార్ అసలు? టైం డిసైడ్ చేస్తే డెఫినెట్ గా అది కూడా వస్తుంది. సేమ్ సాయిధరం తేజ్ అండ్ కళ్యాణ్ గారే. మోర్ దెన్ 20,000 బుక్స్ ఉన్నాయంటే మీ లైబ్రరీలో? చదవకుండా ఉన్నది ఆల్మోస్ట్ ఉంది. 1000-2000 బుక్స్ ఉంది. చదివిన ఎన్ని బుక్స్ ఉంటాయి? 5,000-6,000. ఫ్యామిలీకి టైం ఎప్పుడు ఇస్తారు అసలు మీరు? పిల్లల వైఫ్ అందరినీ వాళ్ళు హ్యాపీగా ఉంటారు. రియల్ లైఫ్ లో ఇంట్లో ఎలాంటి క్యారెక్టర్ ఎక్కువ ప్లే చేస్తారు? చాలా సార్లు సార్ నా పిల్లలు వచ్చి నన్ను ఫుల్గా వెటకారం చేసి మాట్లాడుకుంటారు సార్. వైఫ్ కి నిజంగా 100 మార్క్స్ పాపం సార్. మా అమ్మ అక్క కూతురు కోవిడ్ టైంలో దా ఇది అన్నీ జరిగింది సార్. ఫస్ట్ టైం నా సన్ నా చోటు మీద చెయ్యేశాడు సార్. నా కొడుకు నవ్వితే ఇలా ఇలా సౌండ్ వస్తుంది అనేది నాకు అప్పుడు తెలిసింది. నమ్ముతారా? టైం డెస్టినీ 100% నమ్ముతాను. ఎక్స్పెక్టేషనే ఉండదు నా లైఫ్లో. హ్యాపీగా ఉంటాను. ప్రపంచం మీకు చాలా విషయాన్ని చూపించింది. ఆ లైక్యంని ఎక్కితే అన్నీ నగదు. ఈగోను కొంచెం పక్క పట్టేసి మనిషిని మనిషిగా చూడండి. గ్రేట్ సార్. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో రైట్ నౌ ఐఎమ్ విత్ సముద్రకని గారు. నమస్తే అయ్యా. నమస్తే సార్. అయ్యా నిజంగా ట్రైలర్ చూస్తున్నంతసేపు మళ్ళీ ఒక 50-60 years బ్యాక్ వెళ్ళిపోయాం. అంటే మహానటి ట్రైలర్ చూస్తున్నప్పుడు అప్పుడు కథని ఇప్పుడు తెలియజేస్తున్నారు, అది ట్రైలర్లో చూపించారు అనేది మాత్రమే అర్థమైంది. కానీ ఈ కాంతా ట్రైలర్ చూస్తున్నప్పుడు నిజంగానే 60 years బ్యాక్ తీసుకెళ్ళిపోయారు. మేబీ వాళ్ళు యూజ్ చేసిన కెమెరాస్ ఏమన్నా రామానాయుడు స్టూడియో కాబట్టి పాత కెమెరాస్ ఆయన దగ్గర ఉన్నాయేమో, ప్రేమ్ నగర్ అవన్నీ చేసినప్పుడు అనిపించింది. పాదాల భైరవి షూట్ చేసిన కెమెరా అది సార్ దగ్గర ఉంది. కెమెరానే యూజ్ చేసాము దీనికి. అవును, అదే అందుకే అలా వచ్చింది పిక్చరైజేషన్ అంతా కూడా. చాలా అంటే చాలా బాగుంది సార్. ఎక్స్ట్రాడినరీ వర్క్ అండి. మన కెరియర్లో ఏదో పాయింట్లో అలాంటి ఫిల్మ్ వచ్చు. అప్పుడప్పుడు రాదు, ఎప్పుడో పాయింట్లో వచ్చినా దాన్ని మనం క్యాచ్ చేసుకోవాలి. దానికి సిన్సియర్గా ఉండాలి. దాన్ని 100% చేసేయాలి, పని చేసేయాలి. అలాంటి దీనికోసమే ఈ ఫిల్మ్ అంటూ లాస్ట్ ఇయర్ 8 months ఈ ఫిల్మ్ కోసం ట్రావెల్ చేశానండి. దానికి ముందు నాకు 2022లో చెప్పారు. 2.5 years వెయిట్ చేశాం ఈ ఫిల్మ్ కోసం. ఓకే ఓకే. మంచి ఫిల్మ్. అప్పుడు దానిలో ఒక లైన్ చెప్పుకుంటారు, ఒక కథ ఎప్పుడు చెప్పాలని కథనే తీర్మానిస్తుంది. మన దగ్గర లేదు అది. అది నిజమే. ఇప్పుడు మన నాడోడిகள் సంభో శోషంభో తమిళ్ స్టోరీని ఫుల్ స్టోరీ రాసి షార్ట్ బై షార్ట్ పెట్టుకుని బ్యాగ్లో వేసుకుని బ్యాక్ ప్యాకర్ లాగా ఒక బ్యాగ్ పెట్టుకుని బ్యాగులనే తిరుగుతా. ఎన్నో హీరోలకు చెప్పుకున్నాను. ఎక్కల సంబంధం లేకుండా శశికుమార్ వచ్చి ఆ స్టోరీ రాయగానే శశికుమార్కి తెలుసు. అన్నీ చేసి సుబ్రహ్మణ్యపురం షూటింగ్ అన్నీ అయ్యేసి పోస్ట్ ప్రొడక్షన్ ఉండగానే ఉండే ఎక్కడో వెళ్ళి టయర్డ్గా వచ్చాను బైక్లో. ఏమి అలా లేదు, ఆ స్టోరీ ఉంది, అప్పుడే తెలుసు కదా నీకు. ఎవరు వింటారు అలా కరెక్షన్లు చెప్పారు, ఏదేదో చెప్పారు. నువ్వు చెప్పు, నాకు చెప్పు, నేను ప్రొడ్యూస్ చేశాను. శశికి చెప్తే ఓకే నేనే ప్రొడ్యూసర్. బయట ఉన్నాడు మన హీరో ఎవరు సుబ్రహ్మణ్యపురం చేశారు, జై ఉన్నాడు, జైతో మాట్లాడారు. జై దగ్గర వస్తే జై నా 3 films కమిట్ చేసేసాను. నా సుబ్రహ్మణ్యపురంకి ఉన్నట్టు 1 year ఉండముంది. నా అప్పుడప్పుడు 10 days ఇచ్చాను. అయ్యో అది అలా అని చెప్పి చేస్తే శశి బయట వచ్చాడు. ఏం చెప్పారు హీరో అలా అన్నది, నువ్వు చేసేరా, ప్రొడ్యూసర్ వేరే చూస్తాం, నువ్వు చేసి సుబ్రహ్మణ్యపురం రిలీజ్ అవ్వాలి, జనాలకు నేను నచ్చాలి, అది తర్వాత డిసైడ్ చేద్దామా. డెఫినెట్గా నచ్చుతావురా, ఈ ఫిల్మ్ హిట్, బట్ నువ్వు ఓకే చెప్పు, నా బయట ప్రొడ్యూసర్ చూసాం. అలా అయింది. ఆల్మోస్ట్ 8-9 years తర్వాత స్క్రిప్ట్ వాడి కోసం ఉంటుంది. ఓకే, పేపర్స్ అన్ని కూడా పాపం ఎక్కడికైనా వెళ్ళి వచ్చి పోయి
ఓకే. అది స్క్రిప్టే డిసైడ్ చేశారు. అలా డిసైడ్ చేసిందా కాంత ఏం చేసిందా, నా లోపల ఎవరు ఉండాలి, ఎవరు అయ్యా, ఎవరు టీకేఎం, ఎవరు ఫీనిక్స్, ఎవరు కుమారి, ఇలా అది డిసైడ్ చేసింది అందరినీ. అది డిసైడ్ చేసింది డైరెక్టర్ గారిని. అంత కష్టపడి దానికి ఏమైనా కావాలనో అన్నీ అది సెట్ చేసుకుంది. దీన్ని మనం ఎంజాయ్ చేసాం, చూసాం. నిన్న ఇది రాలేదు ఎలా అంటే ఓ పాయింట్ సడన్గా ఏదో ఒకటి ఎక్కలేదంటే హీరో గారు చెప్తారు, వదిలేండి రేపు చేద్దాం, రేపు వచ్చేసి అలా ఆ స్పేస్ ఇచ్చి చేసాం. ఓకే. యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు కాంత ట్రైలర్ చూస్తున్నాం అంతసేపు కూడా మనకి ఎంకేటీ అయ్యా ఆయన గురించే ఈ సినిమా తీస్తున్నారని చెప్పి కూడా వాళ్ళ ఫ్యామిలీ హైకోర్టుకి వెళ్ళింది. చాలా ఉంది ఇప్పుడు, చాలా మంది చాలా నెగిటివ్ గా చూపిస్తున్నారు ఆయన్ని అని చెప్పేసి వాళ్ళు కోర్టుకి వెళ్ళి సినిమా రిలీజ్ చేయొద్దు అంటున్నారు. బట్ మీరు చూస్తే 14th అంటే డే ఆఫ్టర్ టుమారోనే రిలీజ్ ఉంది అని క్లియర్ అయిపోయింది. ఎవరిని డిస్టర్బ్ చేశారు, ఇది వచ్చి ఎవరి బయోపిక్ కాదు. ఫస్ట్ ఇది అంతా మీరే అనుకోవచ్చు, ఓ ఇది అతను ఆ ఈవెంటా, ఆ ఇన్సిడెంటా, ఈ ఇన్సిడెంటా మీరు డిస్కస్ చేసి ఉంటారు. ఏ ఇన్సిడెంట్ లేదు. అలా స్టార్ట్ చేసి వేరేవాడు చెప్పిస్తారు, అలా స్టార్ట్ చేసి వేరేవాడు చెప్పిస్తారు. కొంచెం కూడా లేదా, ఏమినే ఉండదు సార్, త్యాగరాజ్ ఏమైనా ఉండదు, ఏదినే ఉండదు. ఓకే. క్లీన్ ఫిల్మ్ ఇది, సెల్వమణి క్రియేట్ చేసిన క్లీన్ ఫిల్మ్. ఓకే. అంటే క్లీన్ ఫిల్మ్. ఓకే. డెఫినెట్ గా రిఫరెన్స్ ఏదో తీసుకునే కదా. డెఫినెట్ గా ఫిల్మ్ చూస్తే మీరు ఎవరికి వెళ్తారని చెప్పొచ్చు. మీరు ఎంకేటీ మాత్రమే కాదు, ఇప్పుడు 50 years ముందు ఉన్న యాక్టర్స్, చాలా యాక్టర్స్ని కూడా మీరు దీనిలో తీసి పెట్టచ్చు. ఒకటే సార్, హీరోయిన్ ఇంట్రొడ్యూస్ చేశాడు, హీరోని ఇంట్రొడ్యూస్ చేశాడు. హీరో హీరోయిన్కి లవ్ అనేది చాలా చాలా వాళ్ళ రియల్ లైఫ్లో కూడా ఉంటుంది కదా. మీరు ఎవరికి వెళ్తారు మీరు పెట్టుకోవచ్చు. దాంట్లో మీరు ఒక డైలాగ్ వాడతారు, నువ్వంటే ఏంటో ఈ ప్రపంచానికి తెలియ. అట్లా మీరు కూడా స్టార్ట్ చేసినప్పుడు 2001 అంటే ఐ థింక్ ఒక 7 years మీకు మంచి పీరియడ్ లేదు, మంచి క్యారెక్టర్ కూడా చేయలేదు. అలా మీ లైఫ్లో ఈ ప్రపంచానికి నేనేంటో తెలియజేసే ఒక క్యారెక్టరు, ఒక డైరెక్టరు, ఒక రోల్ పడింది అనిపించిన సినిమా క్యారెక్టర్? అలాంటి క్యారెక్టర్ సార్ అయ్యా క్యారెక్టర్ విన్నా ఉన్నాయి. మా గురుగారు వచ్చారు, కే బాలచంద్ర సార్ వచ్చారు. ఓకే. ఫుల్ అండ్ కప్ కూడా అల్లనే వేసుకుంటాం, ఫుల్ అండ్ కప్ వేసి ఆ డిసిప్లిన్తో ఉంటారు. సార్ చెప్పారు, నా దగ్గర 18 years నాతో ఎవరిని నాతో మాట్లాడడానికి అలో చేయలేదు, నేనే మాట్లాడతా. అది నా ఫ్రెండ్తో ఆనంద్ సార్తో మాట్లాడతా. 18 years నేను చుట్టూ పెద్ద వాల్. ఓకే. అంత టఫ్. ఇదన్నీ సార్ డైరెక్టర్ సార్ నాకు స్టోరీ చెప్పగానే ఇది చెప్పాను. మా డైరెక్టర్ గారు ఇది చెప్పుకున్నారు. ఓకే, ఈ ఐడియా పెట్టుకుంటాం, ఈ బాడీ లాంగ్వేజ్ పెట్టుకుంటాం, అలా మాట్లాడాము. అది చాలా దగ్గర వచ్చేసింది కదా. తర్వాత ఎవరి షార్ట్ నా మైండ్లో డైరెక్టర్ సార్ వస్తారు. ఓకే. అలాగనే ఇది ఫుల్ 8 months నా దగ్గరనే ఉన్నా. మా డైరెక్టర్ గారు ఉన్నారు కదా, మా డైరెక్టర్కి డెడికేట్ చేద్దాం ఈ క్యారెక్టర్ని అలా కదా. ఓకే. అంటే ఇప్పుడు మీరు డైరెక్టర్ సార్, యువర్ కంప్లీట్లీ డైరెక్టర్స్ యాక్టర్ అని చెప్పుకోవచ్చా, లేకపోతే చిన్న చిన్న తప్పులు ఉంటే ఏదన్నా చెప్తూ ఉంటారు? చెప్పడానికి వాళ్ళు అన్ని ఆలోచించే వస్తారు సార్. డెఫినెట్లీ. బట్ ఒక డైరెక్టర్ కి ఇంకొక డైరెక్టర్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది టేకింగ్. అవును, ఒకే స్క్రిప్ట్ ఇవ్వండి, పెద్ద డైరెక్టర్ పెద్ద విధంగా ఉన్నారు అంతే. నాయన వచ్చి ఎప్పుడునే సార్ డైరెక్టర్స్ యాక్టర్గానే ఉండాలి అలా. నా సెట్లో యాక్ట్ చేయడానికి వచ్చే హీరో ఎలా ఉండాలి, యాక్టర్స్ ఎలా ఉండాలి నేను అనుకున్నానో అలానే నా మిగతా డైరెక్టర్ వాళ్ళ దగ్గర వెళ్ళగానే నా ఉంటుంది. ఓకే. నాకు కాంతా ట్రైలర్ చూస్తున్నంతసేపు అనిపించింది సముద్రకని గారు మేబీ ఇలాంటి ఒక సినిమా డైరెక్ట్ చేస్తే ఇలానే ఉంటుందేమో కూడా అనిపించింది. అంటే ఎందుకు అంటే ఇప్పుడు మీరు అన్నారు ఒక స్టోరీ పెట్టుకొని శంభో శివ శంభో ఒక 8 years బ్యాగ్లో ఇంకా ఉండే 5-6 ఉంది, దానికి టైం రాలేదు. మన బ్రోలో విషయం చెప్తాం చూడండి, ఒక విషయం జరగాలంటే టైం రావాలి, కరెక్ట్గా టైం వచ్చి మనం కనెక్ట్ చేయాలి. టైం ఇప్పుడు మీరు చెప్తారు ఆన్ టైం ఫోన్ వచ్చింది, ఒక టైంకి దీన్ని చేసేసారు, దాన్ని మనం చేయలేదు, ప్రపంచం సపోర్ట్ చేయాలి. ఇప్పుడు మనం శంభో శివశంభుకు ముందు రాసిన స్టోరీ ఇంకా ఉంది పాపం, దానికి ఇంకా టైం రాలేదు. అది ఫుల్ బౌండెడ్ స్క్రిప్ట్గా ఉంది, దానికి ఎప్పుడు టైం వస్తుందో అది బయట వచ్చి నమ్ముతారా? డెఫినెట్గా నమ్ముతాను. దాని చాలా విషయాలు నా లైఫ్లో నేను చూసుకున్నాను, అందుకే నా వినోదసిద్ధం చేశాను. డెస్టినీ 100% నమ్ముతాను.
అందుకే నా బ్లాంక్గా ఉంటాను. నా దేని ఎక్స్పెక్టేషనే ఉండదు నా లైఫ్లో. హ్యాపీగా ఉంటాను. పెద్ద పెద్ద కమిట్మెంట్స్ ఏమి ఉండదు. అలానే ట్రావెల్ చేద్దాం, వస్తారు వెళ్తాం అలా. నేను ఇంట్లో నుంచి వస్తున్నప్పుడు మా ఫాదర్ క్రాక్ సినిమా చూస్తున్నారు, వీళ్ళు స్టార్ మాలో వస్తుంది. నేను రవితేజ గురించి చూస్తున్నారేమో అనుకున్నాను. నేను వచ్చేటప్పుడు ఏంది అంత ఇంట్రెస్టింగ్గా చూస్తున్నావు అని చెప్తే, చాలా బాగా చేస్తారు ఈయన, కటారి కృష్ణ క్యారెక్టరు, అది కాక మన సైడ్ కదా కటారి కృష్ణది. అప్పుడులో విన్నాం ఆయన స్టోరీ. నిజంగా కటారి కృష్ణ ఇలానే ఉంటారా అనిపించేలాగా ఆయన పరకాయ ప్రవేశం చేసిన క్యారెక్టర్ నాకు బాగా నచ్చుతుంది. ఎందుకు అంటే, బట్ ఏంది నీ ఇంటర్వ్యూ చూశాను కామాఖ్య టెంపుల్లో, అక్కడ రియల్ లైఫ్ అది వచ్చి గోపిచంద్ మెలినేని అన్నగారు ఐడియా. మనం క్లీన్ స్లేట్గా ఉండగానే వాళ్ళ ఐడియాని దింపారు, అలా వచ్చాడు. అదేదా మన అలా వైకుంఠపురంలో క్లీన్ స్లేట్గా వెళ్ళామో అన్న గారు ఆ క్యారెక్టర్ని, అప్పలనాయుడు క్యారెక్టర్ని దింపారు, అలా వచ్చింది. మన టూ మచ్గా థింక్ చేయకుండా ఉంటేనే చాలు సార్. చాలా విషయం జరుగుతుంది సార్. మీరు చూడండి సార్, కొంచెం ఇన్నసెంట్గా ఉన్నవాడు వరల్డ్ మొత్తం వెళ్ళేసి వచ్చేస్తారు, చాలా విషయాన్ని అచీవ్ చేసేసి. టూ మచ్ బ్రిలియన్స్ ఉన్నారు చూడండి, వాళ్ళు ఏదో డొక్కులం పోయి నిలుచుకుంటారు సార్. అవును, అందుకే చెప్తాను, టూ మచ్గా థింక్ చేయకండి, కొంచెం ఇన్నసెంట్గా ఉండండి. ప్రపంచం మీకు చాలా విషయాన్ని చూపించదు, దాని ఎక్కండి, ఎక్కితే అన్నీ జరుగుతాయి. ఓకే, అంటే మీరు ఒక డైరెక్టర్గా ఉన్నప్పుడు మీ లైఫ్లో చాలా పెద్ద చేంజ్ జరిగిందంటారా, లేకపోతే యాజ్ యాక్టర్గా టర్న్ అయిన తర్వాత? అది కూడా మనం టర్న్ అవ్వలేదు, అది అదే అవుతుంది సార్. సార్ యాక్చువల్గా మహా అద్భుతం జరిగింది. యాక్చువల్గా 3 మెగా డైరెక్ట్ చేసిన ఒకే డైరెక్టర్ నేనే సార్. స్మాల్ స్క్రీన్లో ఒక మెగా సీరియల్ చేయాలంటే చాలా ప్రాబ్లం సార్. అది 3 మెగా 3 డిఫరెంట్ ఛానల్స్ సార్, అదే ఒప్పుకోరు సార్. ఓకే, అంతే నేను చేశాను సార్. సన్ టీవీలో మెగా చేశాను, కలంగ టీవీలో మెగా చేశాను, జయా టీవీలో మెగా చేశాను సార్. నాకు 30 అసిస్టెంట్స్ సార్ అప్పుడు. ఇప్పుడు స్మాల్ స్క్రీన్లో ఉన్న మేజర్ టీం అందరూ మన పిల్లలే. ఈ టైంలో శశికుమార్ వచ్చాడు సార్. వచ్చి సుబ్రహ్మణ్యపురం ఫిల్మ్ చేద్దాము, నువ్వు యాక్ట్ చేయడానికే వచ్చావు కదా, ఇప్పుడు ఏదేదో చేస్తున్నావు, ఆ ఫిల్మ్లో విలన్గా చేయి, 40 days కావాలి. అరే ఉండే దొరకలేకుండా తిరుగుతున్నాను, 40 days ఎలా రావచ్చు? ఎందుకంటే నాకు ఎవ్రీ డే 3 episodes వెళ్ళాలి, దీనిలో ఒకటి దానిలో ఒకటి దానిలో ఒకటి, ఏర్లో వెళ్ళాలి. అప్పుడు ఎంత టెన్షన్ ఉంటుంది చూడండి. అడిగాడు, సడన్గా డిసైడ్ చేశాం. నా డిసైడ్ చేయలేదు, అదేదా డెస్టినీ. ఆత్మ వచ్చి చెప్పింది. ఎవరంటే లక్ష్మీ అమ్మ, యాక్టర్స్ లక్ష్మీ అమ్మ, లక్ష్మి గారు సార్ శివచంద్రన్ సార్ యాక్ట్ చేసుకున్నారు దానిలో. ఓకే, ఏమీ కానీ అలా అడిగారు. లేదు వీడు సడన్గా 40 days అడిగారు, ఏం చేయని తెలియట్లేదు, మనకు వన్డే దొరకలేదు, అలా తిరుగుతున్నాము. 30 days ఈ ప్రాజెక్ట్, 10 days అది 10 days అది 10 days, మిగతా 6 days మన కో డైరెక్టర్ చేస్తారు. అలా ఉంది. దీనిలో 40 days అంతా ఎలా వెళ్ళను తెలియట్లేదు సార్, మంచి స్టోరీ, నాకు తెలుసు ఆ స్టోరీ. అలా అంటే నైట్ ఇంటికి వెళ్ళి అమ్మ ఫోన్ వేసి అమ్మ మాట్లాడాను. అమ్మ అడిగింది. అమ్మ వచ్చి నా ప్రాజెక్ట్ పని చేయగానే కొంచెం చాలా నువ్వు వస్తావురా ఉండే అలా నా దగ్గర నాకు బ్లెస్సింగ్ ఇచ్చినమ్మ. ఇప్పుడు అమ్మ అడిగింది, ఏమి ఏదో యాక్ట్ చేయడానికి వచ్చిందంట. అవునమ్మా, మంచి స్క్రిప్టా? మంచి స్క్రిప్ట్ అమ్మా. ప్రొడ్యూసర్ అతనే, డబ్బు ఉందమ్మా, వాడు మంచి వెళ్తేనా ఫ్యామిలీ, అన్నీ వదిలేసి వెళ్ళిపో అమ్మా, అన్నీ వదిలేసి వెళ్ళిపో. నువ్వు ఆశపడినది అదే కదా, దానికే ట్రై చేశావు, నీకు దొరకలేదు, నువ్వు వేరేదో పని చేసుకున్నావు కదా, ఆ గ్రౌండ్లోనే వండుకున్నావు, ఇప్పుడు నువ్వు ఆశపడినది నిన్ను వెతికి వస్తుంది కదా, అన్నీ వదిలేసి వెళ్ళిపో. దేవుడు బ్లెస్సింగ్ ఉంటేనే ఎలా వస్తుంది, వెళ్ళిపో. అమ్మ చెప్పే వినేవాళ్ళ. ఇప్పుడు నైట్ అన్నీ ఉన్న నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళి రాధిక అమ్మ దగ్గర వెళ్ళి, అమ్మ వాడు చేస్తాడు, ప్రసాద్ చేస్తాడు, నా వెళ్ళాను. లేదు నువ్వు ఉండు, నువ్వు వెళ్ళేసిరా అమ్మ, వెయిట్ చేసి. లేదు అలా చేయకూడదు, ఇక్కడ చేయకుండా క్లీన్గా వెళ్ళాలి. వీడు చేస్తారు. ముగ్గురు కో డైరెక్టర్గా అల్లనే ఇచ్చేసి 1 hour సార్, ఎంటీ సార్, 0. అల్లనే వెళ్ళి దిండుగల్ వెళ్ళాను సార్, ఆ నమ్మకందా. ఓకే, 40 days షూట్ చేశాము. సుబ్రహ్మణ్యపురం వచ్చింది, సూపర్ డూపర్ హిట్. నెక్స్ట్ అల్లనే లైఫ్ మారింది. నాడోడిగల్ మనం ఆ స్క్రిప్ట్ని బడిగి ఉన్నది, వాడు యాక్ట్ చేశాడు, మనం డైరెక్ట్ చేశాం. నెక్స్ట్ ఫిల్మ్ వాడు డైరెక్ట్ చేశాడు, మనం లీడ్ చేశాము, ఈసన్. నెక్స్ట్ నా డైరెక్ట్ చేశాను, వాడు హీరోగా చేశాడు. ఇలా కంటిన్యూస్గా మారి 6 films చేశాం సార్.
చూడండి ఎన్ని ఇయర్స్ అయిపోయిందో శంభో శివశంభో వచ్చి ఇప్పటికి ఆ ఇంపాక్ట్ అనేది ఆడియన్స్ మీద ఉంది. మన చేతులు లేదు సార్, మన చేతులు లేదు సార్. ఇప్పుడు ఆ టైంలో మనం డిసైడ్ చేసాం చూడండి, వీడు డిసైడ్ చేయడానికి దేవుడు ఒక వాయిస్ పంపించాడు చూడండి, నువ్వు వెళ్ళు అలాని కాన్ఫిడెంట్గా చెప్పారు చూడండి, ఇదన్నీదా డెస్టినీ. అలా నరేష్ గారు ఎప్పుడు ఇంటర్వ్యూస్ జరిగినా కానీ చెప్తారు, మీకు మంచి షూటింగ్లో అసలుకి అంటే దెబ్బలు తగిలిన సిచ్యువేషన్స్ ఉన్నాయా అంటే శంభో శివశంభోలో కార్ ఎక్కినప్పుడు పైప్ పెట్టి కొడితే 3-4 days ఫెల్లింగ్ హాస్పిటల్లో అడ్మిట్ చేసింది ఎక్స్ట్రాడినరీ వర్క్ అండి. తమ్ముడు ఇంకా చాలా పని చేయాలి సార్, నరేష్తో ఉంది, చేస్తా. కానీ ఇక్కడ అట్మాస్ఫియర్ అంతా చూస్తుంటే మీ ఇంట్లో ఉన్నట్టే ఉందా ఫీలింగ్? బ్యాక్గ్రౌండ్ అంతా ఇది 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 చాలా పాష్ పెద్ద లైబ్రరీ. మన లైబ్రరీకి వచ్చాము, ఓకే, మన సైజుకైనా లైబ్రరీ ఇది. ఎక్స్ట్రా నా ఇప్పుడు దీన్ని కూడా వీడియో తీసుకున్నాను, ఇలాంటి లైబ్రరీ సెట్ చేద్దాము అలానే. ఓకే, ఇది బాగుంది. నేను కొంచెం తమిళ యాక్టర్స్ది ఎస్పెషల్లీ నేను హోమ్ టూర్స్ ఫస్ట్ స్టార్ట్ చేసిందే నేను మీడియాలో. ఓకే, 6-7-8 years బ్యాక్. నేను అనుకుంటా ఉంటాను చెన్నై వచ్చినప్పుడు మీరు చేయాలని. నేను ఒక ఛానల్లో వస్తే మీరు నేను చూశాను, చాలా సింపుల్గా ఉంది. బట్ లైబ్రరీ గురించి ఎక్కువ మీరు మాట్లాడుతున్నప్పుడు నేను పర్టికులర్గా ఒక 10-15 times విన్నాను. మోర్ దెన్ 20,000 బుక్స్ ఉన్నాయంటే మీ లైబ్రరీలో. ఏంటి అంత శాలరీ వస్తే దానిలో 20% బుక్ సార్. ఓకే, శాలరీ ఎప్పుడు వస్తాను సరే ఇమీడియట్గా వెళ్ళి 20% బుక్ తీసుకొచ్చేయాలి. దాని టైప్ ఆఫ్ స్టోరీ అది ఏమీ కాదు సార్, నా ర్యాండమ్గా తీస్తా అంతే. ర్యాండమ్గా ఇది ఉందా ఇది మన దగ్గర లేదు కదా, లేదు నన్ను ఇచ్చి తీసి ఇమీడియట్గా పోయి ర్యాక్లో పెట్టను, సైడ్లో పెట్టేస్తా. ఇప్పుడు దీన్ని చదవడం స్టార్ట్ చేస్తాను. చదివింది ర్యాక్లు. ఓకే, అలా చదవకుండా ఉన్నది ఆల్మోస్ట్ ఉంది 1000-2000 బుక్స్ ఉంది ఇంకా ఉంది. ఓకే, చదివిన ఎన్ని బుక్స్ ఉంటాయి? చదివి ఉంది సార్ 5,000-6,000. 5-6 వేలు చదివారు. ఇప్పుడు బుక్ వచ్చింది సార్, ద వరల్డ్ లాంగెస్ట్ నావల్ సార్, మహాభారతం రాసుకున్నారు సార్ జయమోహన్ సార్. 27 volumes, ఆల్మోస్ట్ 60,000 pages తీసి పట్టుకున్నాను సార్. చాలా 4 volumes చదివినాను సార్. అది అలా ఉంది సార్, అందులో అంత విషయం రాసుకున్నాను సార్. అంటే కొంతమంది దేనికి ఎక్కువ చదువుతామంటే ఒకటి జ్ఞానం ఎక్కువ తీసుకోవడానికి, లేకపోతే ప్రపంచంలో ఏం జరిగిందో తెలుసుకోవడానికి. ఇంకొకటి సినిమాల మీద మనం దీన్ని ఎంతవరకు అంటే డెఫినెట్గా ఉంటుంది, అది మనం డైలాగ్ డెలివరీ కావచ్చు, మోడ్యులేషన్ కావచ్చు, ఎక్స్ప్రెషన్లో కూడా వాడచ్చు. ఒక చదివిన దాన్ని ఈజీగా కెమెరా ముందు చూపించవచ్చు, చెప్పిన దాన్ని కెమెరా ముందు చూపించడం చాలా కష్టం. దేనికి ఎక్కువ చదువుతారు మీరు బుక్? సార్ నా చదివేది వచ్చి ఒక్కొక్క బుక్ ఒక్కొక్క మనిషి సార్. ఓకే, ఒక్కొక్క బుక్ ఒక వరల్డ్ సార్. ఆ వరల్డ్లో వెళ్ళి మనం ట్రావెల్ చేసేసి వచ్చేది మంచి ఎక్స్పీరియన్స్. అదే కాంతా ఎక్స్పీరియన్స్. పిక్చర్ స్టార్ట్ చేస్తే ఓ 5th minute ఆటోమేటిక్గా లోపల వచ్చేస్తారు సార్. వస్తే ఆ 50s 60s ఉన్న ఫీల్ మీకు వైబ్ ఒకటి క్రియేట్ అవుతుంది సార్. అలానే మిమ్మల్ని తీసుకెళ్ళి సార్ లోపల వెళ్ళనే ఆ ఫుల్ వరల్డ్లో మీరు అలానే ట్రావెల్ చేసేసి తిరిగి వస్తారు. ఆల్రెడీ వెళ్ళి వచ్చేసాను ఫీలింగ్లో ఉంటాం. అవును, వావ్. కానీ మీరు ఎక్కువ ట్రావెలర్ కూడా? అవును, అలా తిరుగుతా, వేరే ఏం సార్ చేయను, ఏదో ఒకటి చేస్తున్నా అలా తిరుగుతాం. టెంపుల్స్ కూడా చాలా ఎక్కువ తిరుగుతాం. అవును, సౌత్లో బిజియెస్ట్ యాక్టర్ అంటే సముద్రకని గారు, గాడ్ గిఫ్ట్. ఇంట్లో ఉంటేనేమో బుక్స్కి. ఫ్యామిలీకి టైం ఎప్పుడు ఇస్తారు అసలు మీరు? ఎనీ టైం వాళ్ళ అలా సపరేట్గా దీనికి టైం దానికి టైం అలానే అదిలా లేదు సార్. అలా జరిగేది అలానే ఉండకుండా పిల్లలు మా వైఫ్ అందరినీ ఉండి వాళ్ళు హ్యాపీగా ఉంటారు సార్. అంతే, టైం ఇవ్వట్లేదు డాడీ అని. అది ఆ డ్రామాలు ఏమి ఉండవు సార్. అది ఏమి టైం ఇవ్వట్లేదు అన్నిందా ఉంటే చేరి ఉండవచ్చు. అదే చెప్తా, ఏం చేద్దాం నీకు ఏదా కదా, నా నీతో వచ్చాదా వెళ్తాం, నీకేదా వెళ్తాం, ఇలా ఉండిపోతా. దానికి సపరేట్గా సండే మాత్రం ఫ్యామిలీ టైం, ఈ టైం ఆ టైంని సపరేట్ చేసేది నాకు ఏమీ. ఓకే, ఆ టైం మీరు సపరేట్ చేసి ఈ టైంలో ఇది చేయబోయని చెప్తాలే, అది యాక్టింగ్ సార్. అది రియల్ కాదు. నా వైఫ్తో స్పెండ్ చేయడానికి ఈ టైం పడుకున్నాను, పిల్లలతో స్పెండ్ ఇది నాట్ స్పెండ్, యువర్ యాక్టింగ్, అది కాదు. ఇప్పుడు మీరు ఆన్ స్క్రీన్ చేసిన క్యారెక్టర్స్ చూస్తుంటేనేమో కరోడుగట్టిన విలన్, బట్ రియల్ లైఫ్లో ఇంట్లో ఎలాంటి క్యారెక్టర్ ఎక్కువ ప్లే చేస్తారు? చాలా సాఫ్ట్ సార్. నా పిల్లలు వచ్చి నన్ను ఫుల్గా వెటకారం చేసి మాట్లాడుకుంటారు సార్.
వాళ్ళకి చాలా ఇన్నసెంట్గా తిరుగుతాను సార్. నాది ఏ మాస్క్ ఉండదు సార్, నాకు ఏ మాస్క్ ఉండదు. నా వల్ల నేను ఏదో ఒకటి చేసుకుని నా బడి నాకు ఏది నచ్చిందో దాన్ని చేసి తిరుగుతాను అంతే. ఇంకా వేరే అవిగేషన్స్ ఏం లేవు, పెద్ద డ్రామాలు ఏమి ఉండదు సార్. ఏముండదు. నాన్నగారు వచ్చారు లేవు కూర్చుండు అది సార్. ఫస్ట్ టైం ఈ కోవిడ్ టైంలో ఇది అన్నీ జరిగింది సార్, అందరి దగ్గర రావడానికి. ఫస్ట్ టైం నా సన్ నా షోల్డర్ మీద చెయ్యేశాడు సార్. ఏంటి అన్ని ఇయర్స్ రాయలేదు సార్, వాడు నా ఎవరిని చూడడమే లేదు కదా. అందరే నా వాడు బిజీ కాదు, వాడు పని చేశారు, నా బిజీగానే తిరిగాను కదా. ఆ 2 years ఇంట్లోనే ఉన్నాం కదా, డైలీ ఒక ఫిల్మ్ చూడడం, ఆ ఫిల్మ్ గురించి మాట్లాడడం, ఇలా జరగగానే ఉండే క్యాషువల్గా వాడు నా షోల్డర్ చేయి వేసుకుని నాతో ఏదో మాట్లాడారు. నాకు అది కొత్తగా ఇదన్నీ మిస్ చేసేసాం కదా. నా కొడుకు నవ్వితే ఇలా 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 ఓ సౌండ్ వస్తుంది అనేది నాకు అప్పుడుదా తెలిసింది. అదన్నీ ఓకే, ఇది అన్నీ లేకుండా మనం అన్న తిరిగే కాబట్టి మనం ఇలా ఉన్నాము. ఏదో ఒకటి కావాలంటే ఏదో ఒకటి ఇవ్వాలి కదా, సాక్రిఫైస్ ఇవ్వాలి కదా. బట్ ఆ విషయంలో వైఫ్కి నిజంగా 100 marks పాపం సార్. మా అక్క కూతురు, ఓన్ సిస్టర్ కూతురు, ఓన్ సిస్టర్ అంటే మన పెద్దమ్మ. ఓకే, లవ్ మ్యారేజ్ ఏం కాదు. మనకి లవ్ చేయడానికి ఎక్కడ టైం ఉంది. కానీ నమ్మారా మిమ్మల్ని ఇండస్ట్రీలో సక్సెస్ అవుతారు డెఫినెట్ గా? సార్ ఆ ఇండస్ట్రీ పర్సన్ గానే నన్ను చూడదు సార్. ఇప్పుడు వరకు మా అమ్మకి నా ఏం చేశానని తెలియదు. మా అమ్మ చెప్పు ఏదో ఫిల్మ్కి తీసుకెళ్తే నాకు కొట్టారట నన్ను. అప్పుడు ఉడనే వానికి ఫోన్ వేయితే ఫోన్ వేసి ఇచ్చా, వచ్చేయి నువ్వు వచ్చేయి, ఎందుకు ఇంత కొట్టడం తీసుకుని అంత కష్టపడకూడదు, మా ఊరికి వచ్చేయి, మన పొలం ఉంది కదా, మనం ఇక్కడ ఏదో ఒకటి చేసి మనం బతుకుతాం కదా. అలాంటి అమ్మకి డైరెక్షన్ తెలియదు, యాక్టింగ్ ఏమీ తెలియదు పాపం. స్మాల్ విలేజ్ అది. అదే ఊరు వెళ్తే పెద్ద ఇది ఏమి ఉండదు సార్. మనం నార్మల్ పర్సన్గా లుంగి కట్టుకొని పొలంకి వెళ్ళి ఏదో పని చేసి వ్యవసాయం చేసుకుని ఉంటాం. ఇప్పుడు చేస్తుంటారా? ఫార్మింగ్ ఇప్పుడు కూడా వెళ్ళాను. ఏమే సార్ ఇప్పుడు 15 days ముందు రైస్ అంతే. ఓకే, కానీ చెన్నైలో మీరు ఎక్కడైతే అంటే వాచ్మెన్ రూము అక్కడెక్కడో ఉన్నారంట కదా, అదే దగ్గర మీరు ఇల్లు కొన్నారు. వాచ్మెన్ కాదు, అది ఏమైందంటే అప్పుడు కట్అవుట్ ఇలా ఆ మూడ్లోనే చేసుకున్నాం చూడండి, చుట్టి కాందాకే వచ్చాము చూడండి. అప్పుడు ఇలా కట్అవుట్ సార్. అప్పుడు వచ్చి సినిమాకి వచ్చి వినైల్ బోర్డు ఏమీ లేదు. నా చెప్పేది 93లో వినైల్ బోర్డ్స్ ఏమి లేదు, కట్అవుట్స్ చేస్తారు. అప్పుడు నా బ్రదర్ అక్కడ వచ్చి చాలా బాగా డ్రా చేస్తాడు. ఓకే, వాడు ఏసునాథర్ ఏదో ఫంక్షన్కి ఏసు అలకిరార్ అలా నిలబట్టి ఫుల్ ఏసునాథర్ అలా నిలిచేట్లా ఒక కట్అవుట్ చేశాడు. ఇప్పుడు 1 dayలో చేయమని చదువు కదా, ఫస్ట్ ఏసునాథ్ లెగ్ మాత్రం చేశారు, ఈవినింగ్ అయిపోయింది. ఇప్పుడు ఏసునాథ్ని ఎక్కడ పెట్టండి తెలియకుండా తిరిగినా నన్ను ప్లాట్ఫామ్లో పెట్టండి, ఎవరో వచ్చి ఏదో చేస్తే ఏం చేయనమ్మా, నాన్న వచ్చి ఏసునాథ్ తోడుగా ఉన్నాను మీరు వెళ్ళండి అని చెప్పి దాన్ని పట్టుకుని అక్కడ పడుకున్నాను. సెకండ్ డే కొంచెం ఇదివరకు వచ్చింది, థర్డ్ డే ఫేస్ వచ్చి ఆ 3-4 days ఏసునాథ్ రెడీ చేసి ఆ ఫంక్షన్కి పంపేవరకు నేను ఆ ప్లాట్ఫామ్లో నిద్రపోయాను సార్. ఓకే, అది ఓ స్టూడియో, సెంధిల్ స్టూడియోస్ ఓ స్టూడియో. తర్వాత మనం అన్నీ వచ్చిన తర్వాత ఆ స్టూడియోస్ని డెమాలిష్ చేసి ఇల్లు కట్టారు. అప్పుడు నేను చెప్పాను, దీనిలో ఇల్లు దొరికితే తీయొచ్చు, ఎందుకంటే మనం డైలీ ఇంటి లోపల రాగానే మనం పడుకున్న ప్లేస్ని చూసేసి వెళ్ళాలి, అప్పుడే మనం ఎక్కడన్నీ వచ్చామని మనకు తెలుసు, అలా అని చెప్పి తీశాను. ఇది నాకైనా నా సన్ దాన్ని చాలా గుర్తు చేస్తాడు. నా పాప డాటర్ వీళ్ళిద్దరు అక్కడ వెళ్ళి నిలిచి మాట్లాడడం, ఇక్కడనే మా నాన్న పడుకున్నాడు, ఇప్పుడు ఇక్కడనే ఇల్లు కొనుక్కున్నాడు, అలా వాళ్ళకు కూడా ఒక పెద్ద నమ్మకం వస్తుంది. అది ఆఫీస్గా ఉంచారా లేకపోతే? అది ఇప్పుడు అక్కడనే ఉన్నాను సార్, దాంట్లోనే ఉన్నాను. ఓకే, కానీ ఇప్పుడు నాకు తెలిసి తమిళ్లో కన్నా తెలుగులోనే ఎక్కువ బిజీగా ఉన్నారనుకుంటా కదా సార్ మీరు? ఎక్కడ పని దొరికిందో అక్కడ పని చేస్తాం సార్. అంటే నేను అంటే అబ్జర్వ్ చేస్తున్న వరకు క్రాక్ నుంచి ఇంక మీరు వెనక్కి తిరిగి చూసింది లేదు. అలా చేస్తూనే ఉన్నా. తమిళ్లో కూడా ఇప్పుడు ఇడ్లీ కడే వచ్చింది. ఇప్పుడు వెట్టిమారన్ సార్ అరసన్ స్టార్ట్ చేశాము. ఓకే, అది చాలా పెద్ద పని అది ఉంది సార్. దేనిని మనం ఎక్కడ నుంచి మనకు చాలా ట్రస్ట్తో మనకు చాలా నచ్చిన ప్రోడక్ట్ వస్తే ఎక్కడికైనా వెళ్ళి చేస్తాం. ఏ తెలుగు డైరెక్టర్ని అడిగినా కానీ మాకు దొరికిన ఒక కోహినూర్ డైమండ్ అంటే సముద్రకని గారు అని చెప్తుంటారు అందరూ. ఆ మాటకు నిజం చేయాలి, ఆ మాటకు నిజంగా ఉండాలి, అంతే. అదే సార్, గ్రేట్ కదా సార్ అది. చేద్దాం. కానీ ఇప్పుడు డైరెక్షన్ చేసే టైం దొరుకుతుందా? ఇప్పుడు బ్రో 2 కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. చేసుకున్నాను సార్ ఓ ఫిల్మ్, ఆల్మోస్ట్ 5-6 daysలో అయిపో షూటింగ్ చేస్తే. ఓకే, అది ఒక స్మాల్ మూవీ సార్, స్కూల్ బస్ మూవీ చేసుకున్నాను. స్కూల్ బస్, ఓకే.
పిల్లల్ని ఇట్లా మాట్లాడడానికి అలో చేయడం లేదు, స్కూల్లో మాట్లాడడానికి అలో చేయడం లేదు. పిల్లలు మాట్లాడే ప్లేసే ఆ ట్రావెల్లోదా. ఓకే, వాళ్ళు మాట్లాడేదా స్క్రిప్ట్, అది ఒక కొత్త ఎక్స్పీరియన్స్గా ఉంది సార్. స్కూల్ బస్ డ్రైవర్గా యాక్ట్ చేశాను, నేనే యాక్ట్ చేసి మీరే యాక్ట్ చేసి మీరే చేశాను. ఓకే, ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ బాగా చేస్తుంటారు కదా. 6 years రీసెర్చ్ చేసిన స్క్రిప్ట్ సార్ అది. అది పెద్ద సైకలాజికల్ స్క్రిప్ట్ సార్, దానికోసం మనం చేద్దాం. యాక్చువల్గా మీరు ఒక పెద్ద మూవీస్ డైరెక్ట్ చేసిన ఒక డైరెక్టర్గా ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేయటం అందరు తీరు. ఇప్పుడు ఒక డైరెక్టర్ని, ఇప్పుడు ఒక రాజమౌళి గారినో లేకపోతే ఇంకొక డైరెక్టర్నో సందీప్ రెడ్డి వంగానో ఒకలాంటి ఎక్స్పెరిమెంట్ సినిమా తీయమంటే మెసేజ్ ఓరియంటెడ్ తీయలేరు. ఇప్పుడు మీరు టక్కన మీరు అనుకుంటే మీరు తీసేస్తుంటారు. నేను చూశాను కదా ధనరాజ్ది రామన్ రాఘవం కూడా యాక్చువల్ అయితే ఒప్పుకోకూడదు. మిమ్మల్ని ఇమాజినేషన్ అక్కడ ఉంది కదా, ఒప్పుకోరు తొందరగా. కానీ మీరు అదన్నీ ఏమో ఆలోచించరు. సినిమా సార్, సినిమాలో సినిమా సార్. కెమెరా మనల్ని చూస్తూనే ఉంది సార్, దానికి న్యాయం చేయాలి. గ్రేట్ సార్. అది బ్రో 2 ఎప్పుడు సార్ అసలుకి టైం దొరుకుతుందా? డిప్యూటీ సీఎం అన్న ఎప్పుడు సిగ్నల్ ఇచ్చారో అప్పుడు, బ్రోవే అది చేయాల్సిన పని చేస్తూనే ఉంది సార్. చాలా మంది కాల్ చేస్తారు, సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను, అప్పుడు చూశాను గుండెల్లో బలం వచ్చింది అలా అన్నారు. ఇలా విషయం మాట్లాడనా ఓకే, అది పండింది. మనం చేసిన పని కరెక్ట్ అయిన పని, ఓ సైకలాజికల్గా సపోర్ట్ చేయాలి, ఓ సైకలాజికల్గా ఓ ట్రీట్మెంట్ చేయాలి. దట్స్ నాట్, అది ఫిల్మ్ కాదండి, అది ఒక పెద్ద ట్రీట్మెంట్. అది చేసింది, అది కళ్యాణ్ సార్ వచ్చి లోపల వచ్చి దిగి ఇలాంటి విషయం చేసింది, ఇంకా చాలా గొప్ప విషయం. ఆ పని జరుగుతుంది. బ్రో 2 రావాలి అలానే టైం డిసైడ్ చేస్తే డెఫినెట్గా అది కూడా వస్తుంది. మన చేతిలో ఏం లేదు. సేమ్ సాయిధరం తేజ్ అండ్ కళ్యాణ్ గారే యాజ్ ఇట్ ఈజ్. కూర్చున్నారా, ఏమైనా స్టోరీ చెప్పారా కళ్యాణ్ గారికి? ఏమి ప్లాన్ చేయలేదు సార్, బ్రోవే ఏం ప్లాన్ చేయలేదు సార్, అదే జరిగింది సార్. చాలా మంది ఏమనుకున్నారంటే ఏదో నా వెళ్ళి అని చెప్పి ఏం చేయలేదు సార్. తమిళ వర్షన్ చూసేసి అన్న అండ్ కళ్యాణ్ సార్ మాట్లాడారు, ఓకే దీన్ని చేద్దాం డిసైడ్ చేశారు. అలా వచ్చింది, నాకే తెలియదు, సర్ప్రైజ్గా నాకు సడన్గా వచ్చింది. అలానే వచ్చింది, అలా వచ్చు సార్. అది ఓ ప్రోడక్ట్ బయట రావాలి అని డిసైడ్ చేసేస్తే పర్ఫెక్ట్గా వచ్చేస్తారు. సముద్రకాంత్ గారు మిమ్మల్ని చూస్తే కొంచెం జలస్గా ఫీల్ అవుతుంటారు. 30-35 వాళ్ళు కూడా ఎలా మెయింటైన్ చేస్తారు? ఎంత ఫిట్గా ఉంటారు బాడీ? దానికి కూడా కొంచెం టైం, అసలు టైం ఎక్కడ దొరుకుతుంది? 1 week చేయలేదు ఏదైనా, దానికి కూడా టైం ఇవ్వాలి సార్. ఇస్తే కరెక్ట్గా. వర్కౌట్ ఎక్కువ చేస్తారా లేకపోతే వాకింగ్? అన్నీ సార్, అన్నీ. ఓకే, 1 hour ఉంటుందా పక్క వర్కౌట్? షూట్ లేదంటే 2-3 hours కూడా ఉంటాం. 2-3 hours అక్కడనే ఉంటాం, అక్కడే ట్రైడర్లో అలా జిమ్లో ఉంటాం. ఓకే, తినేసి 1/2 hour తర్వాత అక్కడనే వెళ్ళి ఉండిపోతాం. ట్రైనర్ ఉన్నారా? మీరే చేస్తారు? ట్రైనర్ ఉన్నారు, నాన్న చేస్తాను. మీరు కూడా చేస్తారు? ఎక్కువ ఎలా సార్ బైసెప్స్ ఎక్కువ, 6 pack కూడా వచ్చింది అన్నారు. ప్లాన్ చేసి ఏం చేయడం లేదు సార్, అల్లే ఏదో ఒకటి చేస్తుంటాం. సో జిమ్ అంటే అడిక్షన్ చెప్పాలంటే, అది లేకపోతే ఉండలేం. గ్రేట్ సార్ అది. ఎందుకంటే 50-53 ఉంటాయా మీకు? ఏజ్ జస్ట్ నెంబర్. అదే ఓకే. మనల్ని ఎంత ఫ్రెష్గా, ఎంత బిజీగా, ఎంత ఆక్యుపైడ్గా పట్టుకున్నామో అంత ఫాస్ట్గా ఉంటాం సార్. ఓకే, కానీ ఫుడ్ సార్ మీరు చాలా లిమిటెడ్గా తింటారా? ఏం కావాలంటే తింటారు సార్. అవునా? ఏం కావాలంటే అది తింటే చేయాలి సార్, తినేసి పడుకోకూడదు సార్, వర్కౌట్ చేయాలి. మార్నింగ్ యాజ్ యూజువల్గా బ్రేక్ఫాస్ట్ అందరు తినే తింటారు. ఆఫ్టర్నూన్ ఏది దొరికిందో తింటాను. అప్పుడు కూడా చెప్పారు ఏముందో ఇవ్వండి తింటాం. ఈవినింగ్ అదే, లేదంటే సడన్గా నైట్ తినను. నాకు కావాలంటే ఆకలి వేస్తే తింటాను సార్. ఓకే, మన ఫిలాసఫీ అదే సార్, బాడీ సైకలాజీ అదేదా సార్. ఆకలి వేస్తే తినండి. 1 to 2 లంచ్ని ఎవరు చెప్పారు? 7:30 to 8:30 బ్రేక్ఫాస్ట్ని ఎవరు చెప్పారు? ఏమి లేదు సార్, అది అన్నీ అబద్ధం. ఆకలి వేస్తే తినండి. ఆకలి అనకుండా 1 week ఉన్న వాళ్ళ ఉన్నారు సార్. ఎడిటర్ లెనిన్ సార్ని చూడడానికి వెళ్తే నా దగ్గర చెప్పారు, దాదా తింటాం 11 days అయింది నా ఫుడ్ తిని. అలానే ఆకలిస్తే తింటారు. అలా మనుషుల్లో ఉన్నారు సార్. మనం సార్ సంబంధం లేకుండా టైం పెడిగిన ఆ టైంకి ఏదో లోపల వేసి లాక్ చేసి అలా ఉన్నాము. ఆకలిస్తే తిని చూడండి, చాలా బాగుంటుంది. సూపర్. అట్లయితే మీరు కూడా 11 days తినలేదు? ఏమి? నా 2-3 days ఉంటాను సార్. 2-3 days ఉంటారు. అయినా జిమ్ చేస్తారు కదా? ఓకే, చేద్దాం. ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? అది ఉంది, వస్తుంది. ఓకే, సూపర్ సార్. ఇది చాలా మంది ఫాలో అవ్వాలి ఇప్పుడు. డెఫినెట్గా సార్, ఆకలిస్తే తినండి.
ఎంటీ లెగ్లో నడవండి, వర్షం వస్తే తడిచిపోండి, ఓకే, ఎండలో నిలవండి. ప్రపంచంతో కనెక్టెడ్గా ఉంటే ప్రపంచం మనం చాలా బాగా చూస్తుంది. మనం ఫస్ట్ కనెక్షన్ కట్ చేసేది చెప్పలేదనే. అవును, అందుకే చాలా మీరు కనెక్షన్గా ఉంటే సార్ ఇప్పుడు వయనాడులో ఎర్త్ వచ్చింది 2 days ముందే తెలిసిపోయింది. ఎలిఫెంట్స్ అవును ఇది అన్నీ పోయింది. అవును, మనిషి మాత్రమే వెళ్ళలేదు, ఎందుకంటే వీనికి కనెక్షన్ లేదు, కాంటాక్ట్ లేదు, వీనికి ఏది గురించి దానికి తెలిసిపోయింది. ఓకే వచ్చేసింది, మనం వెళ్ళిపోతామని చెప్పి అది వెళ్ళిపోయింది వేరే ప్లేస్కి. అందుకే మనకు కూడా చెప్పింది, మనకు కూడా చెప్తుంది ఓకే ప్రపంచం, మనం వినడం లేదు. ఓకే, వినాలి, కొంచెం ఫ్రీగా ఓపెన్ చేసి పర్ఫెక్ట్గా కనెక్టెడ్గా ఉన్నామంటే మనకు అన్నీ తెలుసు. స్పిరిచువల్గా మీరు బాగా కనెక్ట్ అయ్యి ఉన్నారు కదా? మ్యాక్సిమం ఉంటాను సార్. అన్ని మ్యాక్సిమం అన్ని టెంపుల్స్ సడన్గా అలా ఎక్కడ వెళ్ళిపోతామో భయపడి ఉన్నాను సార్. అప్పుడప్పుడు నా ఇంటెన్స్గా వెళ్తే అలా వెళ్ళిపోతా సార్. ఎందుకంటే ఫస్ట్ టైం నేను కూడా కామాఖ్యలో మిమ్మల్ని అలా చూడటం. మీ బట్టలు మీరే ఉతుక్కుంటారు, వెళ్ళి అందరికి అన్నదానం చేసేస్తారు, నో షర్ట్ నో బనీన్, ఒక అది కట్టేసుకొని పంచ ఒక టవల్ వేసేసుకొని యోగిలాగా తిరుగుతున్నారు. అది వేరే సార్, అదేనా సార్ మనం ఇప్పుడు ఉన్నది అన్నీనే ఎక్స్ట్రాస్ సార్. ఆ ఎక్స్ట్రాస్ని ఒకటిగా దింపేస్తే ఆ ప్లేస్కి వెళ్ళిపోవచ్చు, ఆ ట్రాన్స్కి వెళ్ళిపోవచ్చు. వచ్చే డబ్బును ఎక్కువ మరి ఏం చేస్తారు? ఎక్కువ రాదు సార్, అదే వచ్చిందాన్ని అసలుకి. ఇప్పుడు వీటి మీద మీకు లగ్జరీ కార్లు, లగ్జరీ బట్టలు, లగ్జరీ వాచెస్, అంటే ఇలా అలా ఉండాలి ఏం లేదు, పిల్లలకి ఏం కావాలో అవి ఇచ్చేసి కావాల్సిందే ఉండు సార్. దానికంటే ఎక్కువ ఉంటే ఎవరికి ఇచ్చేస్తుంటారు. ఎక్కడ నీడ్ ఉందో అక్కడ మనకు కావాల్సింది దొరుకుతుంది. ఎక్స్ట్రా ఉంటే ఎవరికైనా ఇచ్చేస్తాం. నాకు ఎక్స్ట్రా ఉంటేనే భయం వచ్చేస్తాం, అయ్యో దీన్ని ఎవరికైనా ఇవ్వాలి అని చెప్పి ఇచ్చేస్తాం సార్. వెళ్ళేటప్పుడు నాకు కూడా ఇచ్చేయాలండి, అంతే ఇచ్చేస్తా. ఇప్పుడు ఏం లేదు, మీరు ఉంటే ఇవ్వండి. సో మీరు ఒక ప్లేస్కి వెళ్ళారు కదా కామాఖ్య తర్వాత, ఒక ప్లేస్కి వెళ్తే శివ టెంపుల్ అవుట్ ఆఫ్ కంట్రీస్, అక్కడ ఉంటే చాలా స్పిరిచువల్గా ఉంటాము. అక్కడంతా కంప్లీట్ మెడిటేషన్, యోగా సమ్ ఏదో చెప్పారు మీరు. బాలి టైమ్ ఛాంబర్. ఏంటి సార్ అంత స్పెషల్ అది? పెట్టలేదు సార్, మనం అక్కడ చుట్టి ఫుల్గా ఫాల్స్ ఉండు, నేను ఫాల్స్లో కాలుతాం వెళ్ళి ఒక ఫాల్సే మనకి చాలా ట్రీట్మెంట్ ఇచ్చేస్తాం. ఇది అన్నీ నేను అవుట్డోర్ అనేది దీనికన్నా సార్ మనం ఇక్కడనే ఉండొచ్చు సార్, ఇక్కడనే మనం ప్రపంచంతో కనెక్టెడ్. కానీ ఇక్కడ మనుషుల్ని జడగొడతారు కదా, మనుషులుగా ఉంటే చాలు. ఇంకా కొంచెం దూరంగా వెళ్ళి కొంచెం అవుట్డోర్లో అలా ఉంటే చాలు. బట్ మీరు అంటే సెట్లో ఉన్నంతసేపు ఆ క్యారెక్టర్లో ఉండిపోతారు, ఆ క్యారెక్టర్ చేసి బయటకు వచ్చేస్తారు. మరి సెట్ బయటకు వచ్చిన తర్వాత మిగతా ఆర్టిస్టులతో మాట్లాడుతుంటారా, లేకపోతే బుక్స్ అయినా? మళ్ళీ నా దగ్గర ఎప్పుడైనా ఒక బుక్ ఉంది సార్, అంతే నా చేతిలో ఉన్నాం. ఏ ఎయిర్పోర్ట్లో ఎగితాలో ఒక బుక్ తీసేస్తా, నెక్స్ట్ ఆ ఎయిర్పోర్ట్ రాగానే దాన్ని ఫినిష్ చేస్తారు. చాలా ఫాస్ట్గా వేస్తారు. ఫాస్ట్ రీడర్ సార్. ఎన్ని లాంగ్వేజ్లు వచ్చాయి మొత్తం మీకు? నా సార్ తమిళ్, ఇంగ్లీష్, తెలుగు. ఇప్పుడు కొంచెం మన బ్రో కోసం చదివినది తెలుగు కూడా కొంచెం రాస్తున్నారు, రీడింగ్ చేస్తా. సూపర్, ఈ 3 సూపర్. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్, సో ఇద్దరు సూపర్ స్టార్స్ ఫైట్ చేశారు మరి ట్రైలర్లో. దుల్కర్ ఏం చెప్పబోతున్నారు? కాంతా చాలా ரொம்ப స్ట్రాంగ్ ఇంటెన్స్ అయిన మూవీ సార్. అది ఏదో 50 స్టోరీ అనుకున్నారు, లేదు అప్పుడు ఉన్న ఇష్యూదా ఇప్పుడు కూడా ఉంది. మనుషులు మాత్రమే మారి ఉన్నారు. ఈగోను కొంచెం పక్క పట్టేసి మనిషిని మనిషిగా చూడండి, అదే ఫిలిం. ఓకే, ఈగోతో ఉంటే పెద్ద పెద్ద లాస్లు వచ్చు, ఆ లాస్ లేకుండా ఉండాలి. ఇంత మీరు ఎవరి మీద ఈగోనో, కోపంలో, జలస్లో ఉన్నారో వాళ్ళు పిలిచి మాట్లాడండి. వాళ్ళతో మాట్లాడగానే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోవు. అదే ఇదే మనం ఇంటికి తీసుకెళ్తాం. పిక్చర్ ఫినిష్ చేసేసి బయట రంగానే ఏదో పెద్ద పెయిన్ వస్తాం, అది వేరే ఒకటి మాట్లాడు మనతో. ఎస్. మీ లైఫ్లో మీకు ఎనిమీస్ లేరు అసలుకి? లేదు సార్, నో ఎనిమీస్. ఎవరు లేదు సార్. ఓకే, ఎవరైనా ఏదైనా అంటే మిమ్మల్ని ఎవరైనా? లేదు సార్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఉండదు సార్, ఇండస్ట్రీలో కామన్ కదా సార్, ఏమన్నా ఉండదు సార్. లైట్ తీసుకుంటారా? ఏదైనా లేదు సార్. మనం ఎందుకు మనం ఎవరిని అలా చూస్తేనే కదా సార్ మనకు ఆ రియాక్షన్ వచ్చేది. ఓకే, ఎవరినా లేదు సార్, మనకి అందరూ ఫ్రెండ్సే. ఓకే, అందరూ మన వాళ్ళే. ఏదో ఒకటి కావాలంటే కూడా వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోతున్నాను. గ్రేట్ సార్. పట్టుకోండి. మీ ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు కూడా మారి వెళ్ళిపోవాల్సిందే బయటికి. లైఫ్ ఇస్ సింపుల్ సార్, అంతే సార్. వన్ లైఫ్, యూ హ్యావ్ టు ఎంజాయ్ ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్.
నిజంగా ఇద్దరు హీరోస్ వాళ్ళే ప్రొడ్యూస్ చేసి తీయటం నిజంగా సినిమా గ్రేట్ వాళ్ళకి సార్. ఎంత నచ్చితే అది అవును చేసుకుంటారు సార్, చూడండి. గ్రేట్ అది. నేను ఫస్ట్ టైం చూడటం, ఇద్దరు హీరోస్ ప్రొడ్యూస్ చేయటం, వాళ్ళే హీరోస్ కు చేయటం, ఇదే ఫస్ట్ సినిమా. ఇప్పుడు వరకు నన్ను అయ్యాతో పిలుస్తారు అందరిని. అంత ఇన్వాల్వ్మెంట్, అంత సిన్సియర్గా చేసిన ఒక స్క్రిప్ట్ ఇది. సూపర్. ఎనీ హ్యావ్ November 14th థియేటర్స్ లో చూడండి. రిలీజ్ అవుతుంది కాబట్టి చూసేసి చాలా మాట్లాడాలి మీరు. డెఫినెట్ గా సార్. థ్యాంక్ యూ సో మచ్ అయ్యా. థ్యాంక్ యూ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.